హలో ఆల్! వెల్కమ్ బ్యాక్ టు మహి ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ వాంగీబాత్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నా. ఫస్ట్ వాంగీబాత్‌కి కావాల్సిన మసాలా పౌడర్‌ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక పాన్ తీసుకొని అందులో ఒక స్పూన్ శనగబ్యాళ్ళు, ఒక స్పూన్ మినపబ్యాళ్ళు, కొంచెం కొబ్బెర, 10 ఎండుమిర్చి, చింతపండు, చెక్క, లవంగాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, ఒక స్పూన్ ధనియాలు అన్నీ ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. 2-3 మినిట్స్ వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. చల్లారిన తర్వాత అన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకొని స్పూన్ పసుపు వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. వాంగీబాత్కి కావాల్సిన మసాలా రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు వాంగీబాత్ ప్రిపేర్ చేసుకోవడం స్టార్ట్ చేసేద్దాం. ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 3 లేదా 4 స్పూన్లు ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పోపుకు కావాల్సిన జీలకర్ర, ఆవాలు, శనగబ్యాళ్ళు, పల్లీలు, గోడంబి అన్నీ వేసేసుకొని మంచిగా వేయించేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, అలానే 4 పచ్చిమిర్చి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. వంకాయల్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పెద్దగానే కట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఆనియన్, పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వంకాయల్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకొని స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఉప్పు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. వాటర్ యాడ్ చేయకూడదు, నూనెతోనే మగ్గించేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్‌లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి కలిపేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్‌ని ఇందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టి వేయించేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ఇందులోకి రైస్‌ని యాడ్ చేసేసుకొని కలిపేసుకోవడమే. టేస్ట్‌కి సరిపడా రైస్‌ని యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్‌తో వాంగీబాత్ ప్రిపేర్ చేసుకున్నాను. మీరు కావాలంటే నార్మల్ రైస్‌తో కూడా చేసేసుకోవచ్చు. అంతే, చాలా సింపుల్‌గా వాంగీబాత్ రెసిపీని చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి కమెంట్స్‌లో చెప్పేయండి ఎలా వచ్చిందో. Please like, share and subscribe to Mahi Foods and Vlogs. Thank